యేసుక్రీస్తు ప్రభు ఈ సమాజానికి చెప్పి కళ్ళు తెరిపించింది ఏంటో చెప్పనా? ఒరే, భూమి మీద మీరందరూ యాత్రికులే, శరీరం ఎప్పటికైనా లోపలికి వెళ్ళిపోవాలి. భూమి మీద మీరు ఎప్పుడు యాత్రికులే. అది ఇందాక చదివించాను. పేతురు గారు చెప్పారు, మీరు భూమి మీద పరదేశులను యాత్రికులైన. ఆయనకి ఎవరు చెప్పారు? నేను అది అడుగుతున్నా. పేతురు గారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు వాక్యం? అది చెప్పండి. యేసుప్రభు దగ్గరే కదా. యేసుప్రభు చెప్పిందే వాళ్ళకు. మీరు భూమి మీద పరదేశులు, యాత్రికులు. అసలు ఈ జీవితమే ఒక యాత్ర. ఇది జీవిత యాత్ర. ఈ బతుకు చాలా చిన్నది. చెప్పాలంటే ఒక నావ, బ్రతుకు బండి. మీరైనా నేనైనా మనందరం యాత్రికులం. యాత్రికులము అంటే ప్రయాణికులం. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ప్రయాణికులు ఎవరైనా వాళ్ళకంటూ కొన్ని ప్రయాణ సూత్రాలు ఉంటాయిగా. చిన్న మాట చెప్పనా? ఇప్పుడు నేను ఏం చేసి ఇక్కడికి వచ్చాను? హైదరాబాద్ నుండి ప్రయాణం చేసి వచ్చాను. నేను ప్రయాణం చేసి ఇక్కడికి రావడానికి ముఖ్యంగా నేను పాటించిన మొదటి సూత్రం ఏంటో చెప్పనా? నాకు ప్రయాణం ఉందని గుర్తుందంతే. ఫస్ట్ పాయింట్. నాకు ఈరోజు ప్రయాణం ఉందని గుర్తుంటే వచ్చానా? గుర్తు లేకుండా వచ్చేసానా? వెరీ గుడ్. అంటే నా ప్రయాణం విజయవంతమని, చేరాల్సిన చోటుకి చేరాలంటే ముందు నాకేం గుర్తుండాలి? ప్రయాణం ఉందని గుర్తుండాలి. అందుకే నేను వచ్చాను ఇక్కడికి. 2, హైదరాబాదులో నాకు ప్రయాణం ఉందని తెలుసు, కానీ లింగాలే కదా ఊరి పేరు, లింగాలకు రావాలని నాకు తెలియకపోతే ఏ ముంబైకో ఏ బెంగళూరుకి వెళ్ళేవాడిని. అంటే ప్రయాణం విజయవంతం కావాలంటే మొదటి సూత్రం ప్రయాణం ఉందని తెలియాలి. 2వ సూత్రం గమ్యము తెలియాలి. అంతే కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. రైట్. సరే, ఇప్పుడు నాకు హైదరాబాద్లో ప్రయాణం ఉందని తెలుసు, లింగాలకు రావాలని కూడా తెలుసు, కానీ ఈరోజు బయలుదేరకుండా రేపు బయలుదేరా. ఏమన్నా పని జరుగుతుందా? ఎందుకు జరగదు? నాకు ప్రయాణం గుర్తుంది, గమ్యం గుర్తుంది, టైం గుర్తులేదు, డేట్ గుర్తులేదు, ఈరోజు రావాలని తెలియదు, మర్చిపోయా. దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇప్పుడు 3 సూత్రాలు చెప్పా. ప్రయాణం, గమ్యం, కాలం. చెప్పండి అందరూ. ప్రయాణం, గమ్యం, కాలం. ఇది బాగానే ఉంది. సరే, ఈరోజే నాకు మీటింగ్ ఉందని తెలుసు, హైదరాబాద్ నుండి బయలుదేరాను, లింగాలకే బయలుదేరాను, తర్వాత టైంకే బయలుదేరాను. ఎక్కడ? హైదరాబాద్లో. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఎంత లేదన్నా ఒక 3 గంటల ప్రయాణం అనుకున్నాం. కాసేపు 3 గంటల ప్రయాణం అంటే ఇక్కడ 7కు ఉండాలంటే, కనీసం 7 లేదా 8కు ఉండాలంటే అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరాలి? 4కు బయలుదేరాలి, కనీసం 4కు బయలుదేరాలి. 4 గంటలకు బయలుదేరిన నేను 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల స్పీడ్లో కొడుతున్నాను కారు. ఎప్పుడు రావాలి? రేపు ఉదయానికి చేరుకుంటాను. అంతేనా? అంటే ప్రయాణం ఉందని తెలిస్తే సరిపోదు, గమ్యం ఉందని తెలిస్తే సరిపోదు, కాలం ఒకటి ఉందని తెలిస్తే సరిపోదు. దీనికి తోడు నాకు వేగం కూడా కరెక్ట్గా ఉండాలి. స్లోగా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వచ్చాను అనుకుంటే రాదు. ఇక ఎన్ని సూత్రాలు చెప్పాను ఇప్పుడు? 4 చెప్పాను. వేగం కూడా ఇంపార్టెంట్, స్పీడ్. 5, ప్రయాణం ఉందని తెలుసు, నెక్స్ట్ గమ్యం తెలుసు, కాలం తెలుసు, వేగం తెలుసు. నేను సూర్యాపేట రూట్లో కాకుండా కర్నూలు రూట్లో బయలుదేరా. ఎంత వేగంగా కొట్టినా సూర్యాపేట రావట్లా. ఎందుకు? రూట్ తప్పాను. అంటే నాకేం తెలియాలి? మార్గం తెలియాలి. అంతేనా కదా? ఇది 5వ సూత్రం. చివరిగా 6, లింగాలకు వచ్చినోడిని నేను కారులో నిద్రపోతున్నాను కూర్చొని, లోపలికి రాకుండా. అంటే వచ్చిన నేను పని మర్చిపోయాను. కారు దిగ్గానే లోపలికి వచ్చాను. తెలుసో తెలీదు మీకు? ఎందుకు? నా పని ఎక్కడుంది? ఇక్కడుంది. ఏం పని ఉంది? వాక్యం అందించడం అనే పని మర్చిపోయాను అనుకోండి. ప్రయాణం ఉన్నా, గమ్యం తెలిసిన, కాలం తెలిసిన, వేగం తెలిసిన, మార్గం తెలిసిన, పని తెలియకపోతే ఇంకెందుకు? కొన్ని సందర్భాల్లో సెలవులు వస్తే మనం బంధువుల ఇళ్ళకు, అమ్మమ్మ ఇంటికి వెళ్తాం. అదేమైనా పని అనుకోవచ్చు, అది కూడా పనే. అమ్మమ్మని చూడడం కూడా పనే. అంతేనా కదా? అది కూడా పనే. ఇవి భూమి మీద ఉన్న మనందరము తెలియకుండానే పాటించే ప్రయాణ సూత్రాలు. మనకు తెలిసినా తెలియకపోయినా పాటిస్తున్నాం.
విషయం ఏంటంటే ఈ సృష్టిలోని వస్తువులు కూడా ఇవన్నీ పాటిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఉందనుకోండి, సూర్యుని చుట్టూ తిరుగుతుందా లేదా చెప్పండి? ప్రయాణం కరెక్ట్గా తిరుగుతుంది కనుకనే క్యాలెండర్ మారుతోంది, కొత్త సంవత్సరం వస్తుంది. అవునా? భూమి ప్రయాణంలో తిరుగుతోంది, గమ్యానికి వస్తుంది. ఇంకేంటి, ఎక్కడికి రావాలో కరెక్ట్గా అక్కడికి రావడానికి టైంకి బయలుదేరి టైంకి వచ్చేస్తుంది. ఎప్పుడైనా భూమి లేటుగా తిరగడం మనం చూసామా? టైంకే జనవరి 1 వచ్చేస్తుంది, అంతే స్పీడ్లో తిరుగుతోంది. అలాగనే దేవుడు అప్పగించిన పనిని భూమి నిర్వర్తిస్తోంది. అవునా కదా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఆత్మీయంగా మాట్లాడితే బైబిల్ ఒక్కటే చెప్పింది మనందరికీ, ఈ భూమి మీద మనందరము పరదేశులమును యాత్రికులు, అంటే ప్రయాణికులము అని. రైట్. ప్రయాణికులమైన మనకు అదే బైబిల్ చెప్పింది మన పౌరస్థితి ఎక్కడుందని? పరలోకంలో ఉందని. ఇప్పుడు పరలోకమే కదా మన గమ్యం. వెరీ గుడ్. ఏ పుస్తకం చెప్పింది పరలోకం మన గమ్యం అని? ఏది చెప్పలేదు, బైబిల్ తప్ప. రైట్. ఆ గమ్యానికి చేరాలంటే మనకంటూ ఒక టైం ఇవ్వబడింది. కొంతమందికి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఆయుష్కాలం, టైం. ఆ టైంలోగానే మనం పరలోకంలో అడుగు పెట్టడానికి ఏం చేయాలని చేసేయాలి. మనందరికీ బాగా తెలుసు మన టైం చాలా తక్కువ భూమి మీదని. మరి టైం తక్కువ అన్నప్పుడు వేగం పెంచొద్దు, చూద్దాములే చేద్దాములే అని వాయిదాల మీద వాయిదాలు వేస్తే బైబిల్ ఏం చెప్పిందో గుర్తు చేయనా? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణం. మరి ఆ పాపాన్ని కడుక్కొద్దు, అంటుకున్న పాపాన్ని ఎవరిలో కడుక్కోవాలి? యేసుక్రీస్తు ప్రభు సిలువలో కార్చిన రక్తములో కడుక్కోవాలి. అలా కడుక్కోకుండా చాలామంది వాయిదాలు వేస్తున్నారు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకొని బైబిల్ చెబుతోంది. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరము పొందును. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. చాలామంది ఇంకా ప్రభు సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకోకుండా బతికేస్తున్నారు, బాప్తిస్మం లేకుండా జీవించేస్తున్నారు. ఎందుకు? చూద్దాం చేద్దాం, చూద్దాం చేద్దాం. టైం ఎక్కడుంది? టైమే లేనప్పుడు స్పీడ్గా లేకోకుండా ఇంత నెమ్మదిగా కలిగితే ఎప్పుడు దేవుడు అనుకున్నట్టుగా బతికెళ్ళిపోవాలని? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు యేసు ప్రభు. ఆయన ఏర్పరిచిన మార్గంలో వెళ్తేనే పరలోకం. మన పాపాలు కడుగుకొని పరిశుద్ధులుగా మారి 10 మందిని జీవ మార్గంలోకి తీసుకొని రావడమే దేవుడు మనందరికి అప్పగించినటువంటి పని. 6 సూత్రాలు చెప్పాను ఇప్పుడు. ప్రయాణికులం భూమి మీద నెంబర్ 1, పరలోకమే మన గమ్యం నెంబర్ 2, టైం ఆయుష్కాలం చాలా తక్కువ ఉంది అందుకే స్పీడ్ పెంచాలి 4, మార్గం యేసు ప్రభు చూపిన మార్గమే మార్గం 6, ఆయన అప్పగించిన పని మనల్ని మనము రక్షించుకుంటూ మనము పరిశుద్ధులుగా ఉండి జీవ మార్గంలో నడుస్తూ 10 మందిని జీవ మార్గంలోనికి నడిపించాలి. ఇది మనందరికి ఉన్న పని. జీవిత యాత్రలో ఈ చిన్ని బ్రతుకు నావలో నీవైనా నేనైనా మనందరం నిజమైన నావికులం, నిజమైన యాత్రికులం. ఈ యాత్రలో మనందరం పరలోకానికి చేరాలని వాక్యమే. అందుకే కోటి విద్యలు కోటి కొరకు, బైబిల్ ఒక్కటే పరలోకం కొరకు. అందుకే భూమి మీద మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని చదువులు ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, వాక్యము లేకపోతే అర్థము లేని జీవితం, జీవము లేని జీవితం, సారము లేని జీవితం. ఒకవేళ మన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటే ఇక మీదట మనకెంత చదువు ఉంది ఎంత లేదు తర్వాత సంగతి. మనసుంటే దేవునికి ఇష్టం, మనసుంటే దేవునికి ఇష్టం.